ప్రేస్తున్నానండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 31వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య తండ్రి. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఇక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మీ అగ్ని కంచి కావాలండును కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య గుడ్డి వారికి యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరిచారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనము. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడక జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి కదండి. పరిశుద్ధాత్మతో నిండుకొనిన యేసయ్య అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు ఏమంటున్నారండి? యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా కాదు, అపవిత్ర ఆత్మ సహాయంతో కార్యాలన్నీ చేస్తున్నారని యేసయ్యని వారు తప్పు పట్టాలని చూశారు కదండి. ఈ పరిశీలన మాదిరిగానే శాస్త్రులు కూడా యేసయ్యని ఏమంటున్నారో మనం చూద్దామండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనము. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బెయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి కదండి. వారు ఆ విధంగా యేసయ్యని దూషిస్తున్నప్పుడు యేసయ్య ఏమంటున్నారు మనం చూద్దామండి. మార్కు సువార్త 30వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను. సాతాను నేలాగు వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి సామాగ్రి దోచుకొనలేడు. బంధించిన యెడల వారి ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారికి క్షమించబడును. కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి కదండి. ఏమని చెప్తున్నారండి? ఇల్లు కట్టేటప్పుడు ఒక వ్యక్తి ఇటుకలను పేరుస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఆ ఇటుకలని తీసివేస్తూ ఉంటే ఆ ఇల్లు అనేది ఎప్పటికీ కూడా కట్టబడదు కదండి. అదే విషయాన్ని ఇక్కడ యేసయ్య కూడా చెప్తున్నారు కదండి. తాను చేస్తున్న చెడు కార్యాలని సాతాను ఎప్పుడు కూడా ఆపాలని చూడడు కదండి. ఒకవేళ మనము పరిశుద్ధాత్మ వలన ఏదైనా కార్యం జరిగినప్పుడు అది అపవిత్రాత్మ వలన కలిగింది అంటే మనము పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నట్టు కదండి. కాబట్టి మనందరం కూడా ఏది పరిశుద్ధాత్మ కార్యము ఏది అపవిత్రాత్మ కార్యం అని తెలుసుకోవాలంటే మనందరం కూడా ముందు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి కదండి. మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనకి పరిశుద్ధాత్మ కార్యాలు ఏ విధంగా ఉంటాయో మనకి తెలుస్తుంది కదండి. కాబట్టి మనందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పరిశుద్ధాత్మ కార్యాలను తెలుసుకొని పరిశుద్ధాత్మని గౌరవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.